ఎవర్రా అమ్మాయి? జనని హలో బ్రో, డెమో వీడియో అయితే చూసారు. డెమో ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుని వీడియో అయితే చూద్దాం. ముందుగా మీరు ఎడిట్ మోషన్ అయితే ఓపెన్ చేసి ఎడిట్ మోషన్ పిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము, అక్కడికి అయితే ఓపెన్ చేసుకోండి. ముందు మీకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫాంట్ ఎఫెక్ట్ అవన్నీ యాడ్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు టెక్స్ట్కి. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టూ సెకండ్స్ దగ్గర వచ్చింది. 2 సెకండ్స్ కరెక్ట్ వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వే ఆల్ అని ఉంది కూడా, దానిపైన ఒక ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఆల్బమ్స్లో పోయి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది ఇలా అయితే వస్తుంది. దాన్ని 2 హ్యాండ్స్ తోటి ఇలాగైతే మంచిగా అయితే చేసుకోండి, ఇలాగా జరుపుకోండి. తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఫోటో యాడ్ చేసుకొని ఇలాగ అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి ట్రిమ్ ఆప్షన్ ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి అన్ని ఫొటోస్. వీడియో చాలా లెంత్ అవుతుందని నేనైతే వీడియో అయితే స్కిప్ చేస్తున్నారు, మీరైతే యాడ్ చేసుకోండి. ఇలాగా మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ ఇచ్చిన తర్వాత మీకు షేక్ ఎఫెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది కదా, లేయర్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఒక బీట్ మార్క్లోకి అయితే రండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ కంటే ముందు ఫొటోస్ ఉన్నాయి కదా, సైడ్కి ఇక్కడ ఐస్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ అన్ని ఫొటోస్ అయితే ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఎఫెక్ట్ ఒక్కనే ఉంచేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. వీడియో ఇట్లా రెడీ అయిపోతుంది బ్రో. పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి వీడియో అయితే సేవ్ చేసుకోండి హై క్వాలిటీలో.